అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం కూడా షేక్ చేస్తున్న పేరు కల్వకుంట్ల కవిత. అంటే కవితని పాయింట్అవుట్ చేసి మాట్లాడేంత దమ్ము బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరికి లేదనేది మాత్రం ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. కనీసం ఎక్కడ కూడా కవిత పేరు తీయని పరిస్థితి. ఇంతవరకు సంతోష్ రావు మాత్రం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక వీడియో రిలీజ్ చేయలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు కవిత మాట్లాడుతుంటే కనీసం ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా స్పందించలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. నమస్తే, వెల్కమ్ టు మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా జాగృతి నాయకుల్లో కావచ్చు, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం కూడా షేక్ చేస్తున్న పేరు కల్వకుంట్ల కవిత. అసలు కవిత ఎపిసోడ్ దాదాపు మనం కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. లేఖ లీక్ దగ్గర నుంచి ఈ రోజు వరకు పూర్తిగా కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఏ విషయం గురించి మాట్లాడినా సీఎం గురించి చర్చ నడుస్తుందో నడవదో తెలియదు, కానీ కల్వకుంట్ల కవిత మీద మాత్రం చర్చ బలంగా నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో కవిత ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, కవిత ఒక మాట మాట్లాడినా సంచలనంగా మారుతుంది. ఇటు పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కావచ్చు, లేకపోతే నేషనల్ మీడియాలు కూడా పూర్తిగా కూడా కవర్ చేస్తున్న పరిస్థితి. అసలు ఏంటి కవిత ఏం మాట్లాడుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే, కానీ కవిత ఎందుకు అలా మాట్లాడుతుంది అనేది మొన్న జరిగిన ప్రెస్ మీట్లో క్లియర్గా కూడా చెప్పిన పరిస్థితి. అసలు కవిత ఏం చెప్పింది ఏంటనేది ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి కవితకి సంబంధించి పూర్తిగా కూడా హరీష్ రావుని కావచ్చు, లేకపోతే ఇటు సంతోష్ రావుని కావచ్చు, తీవ్రంగా కూడా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినట్టుగా కూడా మాట్లాడినట్టుగా క్లియర్గా పిక్చర్ అయితే మనకు అర్థమవుతుంది. అసలు దీనికి సంబంధించి ముఖ్యంగా ఇటు ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడని పరిస్థితి. పార్టీలోంచి సస్పెండ్ చేసిండ్రు, పార్టీలోంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పరిస్థితి. ఇంతవరకు సంతోష్ రావు మాత్రం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక వీడియో రిలీజ్ చేయలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు సంతోష్ రావుకి సంబంధించి. ఇటు కేటీఆర్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, వీళ్ళెవరు కూడా పట్టించుకునే పరిస్థితి. నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హరీష్ రావు ఏం మాట్లాడిందో అసలు ఏంటో అనేది ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. అది హరీష్ రావుకి సంబంధించి మాట్లాడిన మాటలు. పూర్తిగా కూడా ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడిన ఇదిలో కనీసం ఎక్కడ కూడా కవిత పేరు తీయని పరిస్థితి. ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే సొంత పార్టీ నేతలు కావచ్చు అంటూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే చూడొచ్చు, కుటుంబ సభ్యులే ఎవరైతే కవిత ఉందో, కవిత స్వయంగా హరీష్ రావుని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిన మాటలు మనం చూసాం. హరీష్ రావు కనీసం కవిత పేరు ఎత్తకుండా మాట్లాడిన మాటలు కూడా చూసాం. అంటే కవితని పాయింట్అవుట్ చేసి మాట్లాడేంత దమ్ము బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఎవరికి లేదనేది మాత్రం ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా కవితకి సంబంధించి సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది, కానీ కనీసం ఒక్క నాయకుడు కూడా మాట్లాడని పరిస్థితి.
అంటే చూడొచ్చు, స్వయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తుల్లో కవిత కూడా ఒకరు. కవితకి సంబంధించి తెలంగాణ బతుకమ్మ అంటూ కూడా పేరు మనం ఎక్కడైనా విన్నాం. ఉద్యమం సమయంలో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు చూసినాం. కానీ ఈరోజు కవిత మాట్లాడుతుంటే కనీసం ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా స్పందించలేని పరిస్థితి. కవిత వెనకాల వాళ్ళుండి మాట్లాడిపిస్తున్నారు, వీళ్ళుండి మాట్లాడిపిస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కొంతమంది జాగృతి ఉద్యమంలో ఉన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 5-6 నెలలు ఏదైతే జాగృతికి సంబంధించి దూరంగా ఉన్న వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా నేను ఎందుకనే పార్టీ మారానంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎటు పోతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలుగా వస్తుంది. 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు అంటూ కూడా ఆరోపించిన బీఆర్ఎస్, మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎవరు మాట్లాడలేని పరిస్థితి. పూర్తిగా కూడా ఒక లెవెల్లో గ్రాఫ్లో పెరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎవరు మాట్లాడలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే చూడాలి, ఈ రాజకీయ పరిణామాలు ఒకందుకు మంచిదే అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని దోచుకుంది, ఉద్యమకారులను అణిచివేసింది, ప్రశ్నించే గొంతుకలను తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కవితని సస్పెండ్ చేయడం, కవిత ఎవరైతే సంతోష్ రావుకి సంబంధించి కావచ్చు, హరీష్ రావుకి సంబంధించి కావచ్చు వీళ్ళ గురించి పూర్తిగా కూడా మాట్లాడుతుందని చెప్పేసి పూర్తిగా కూడా ఇక్కడ క్లియర్ పిక్చర్ అయితే మనకు అర్థమవుతుంది. చూడాలి, రానున్న రాజకీయాలలో ఇలాంటి పరిణామాలు రావడం మంచిదే అంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి అసలు కవిత ఏ పార్టీలోకి వెళ్తుంది, లేకపోతే సొంత పార్టీ పెడుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలంతా ఒకవైపు తిరిగి చూస్తున్న పరిస్థితి. చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. చూస్తూనే ఉండండి మహానగర్. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీ జర్నలిస్ట్ అన్న.